మన చంద్రబాబు గారిని మళ్లీ మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే మన కుటుంబానికి ఎంత లాభం కలుగుతుందో, ఎంత మంచి జరుగుతుందో ఒకసారి చూద్దాం. జూన్లో మన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మన కుప్పంలో సీమ ఆవులు కొనుక్కునేందుకు చంద్రబాబు ప్రతి కుటుంబానికి 50% సబ్సిడీ లోన్లు ఇప్పిస్తారు. అంటే 1,00,000 రూపాయలు పెట్టి ఆవు కొనుక్కుంటే మనకు 50,000 సబ్సిడీ వస్తుంది. ఆవుల కోసం గోకులం షెడ్డు కూడా ఫ్రీగా కట్టిస్తారు. చంద్రబాబు గారు గెలిస్తే 50,000 సబ్సిడీతో సీమ ఆవు కొనుక్కోవచ్చు. మన కుప్పంలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి 3 ఏళ్లలో ఉచితంగా ఇల్లిస్తారు. మధ్యతరగతి వారికి ఇంటి స్థలాలు అతి తక్కువ ధరకే ఇస్తారు. గతంలో ఇల్లు శాంక్షన్ అయి బిల్లులు రాని వారికి బిల్లులిచ్చేస్తారు. 3 ఏళ్లలో మన కుప్పంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా చేస్తానని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. సాహి గార్మెంట్స్ లాంటి ఫ్యాక్టరీలు ప్రతి మండలంలో మరిన్ని తీసుకొస్తారు. మహిళలకు నెలకు 15,000 దాకా సంపాదించుకునే అవకాశాన్ని చూపిస్తారు. అలాగే చదువుకున్న యువతకి ఉద్యోగాలివ్వడం కోసం మన కుప్పంలో ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొస్తారు. ఉద్యోగం లేని యువతకు యువగళం నిధి నుండి నెలకు 3,000 చొప్పున సాయం చేస్తారు. యువతకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి వస్తుంది. డిగ్రీ చదువుకుని జాబు దొరక్క ఖాళీ ఉంటున్న యువతకి జాబొచ్చే వరకు నెలకు 3,000 ఇస్తారు. జూన్లో మన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నా ఒక బిడ్డకే అమ్మఒడి ఇస్తోంది. అదే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మన ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున మన అకౌంట్లో వేస్తారు. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి నెలకు 1,500 నేరుగా అకౌంట్లో వేస్తారు. మరోసారి చెబుతున్నాం, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి నెలకు 1,500 నేరుగా అకౌంట్లో వేస్తారు. జగన్ ప్రభుత్వం 5 సార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. కాణిపాకకు వెళ్లాలన్నా బస్సులో ఫ్రీగా వెళ్లొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అన్నదాత పేరుతో ప్రతి రైతుకు ఏడాదికి 20,000 అకౌంట్లో వేస్తారు. మరొక్కసారి వినండి, చంద్రబాబు గారు ప్రతి రైతుకు ఏడాదికి 20,000 అకౌంట్లో వేస్తారు. పింఛన్ నెలకు 4,000 పెంచుతారు. ఏప్రిల్, మే, జూన్ నెలలో నెలకు 1,000 చొప్పున పెంచిన పింఛన్ 3,000 కలిపి మొత్తం 7,000 జూలై 1న మీ ఇంటి దగ్గర అందిస్తారు. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి 7,000 వస్తాయి. ప్రతి నెల 4,000 పెన్షన్ వస్తుంది. ఈ స్కీములన్నింటి వల్ల మన కుటుంబం ఆర్థికంగా బాగుపడుతుంది. కాబట్టి మన కుటుంబం బాగుండాలన్నా, మన రాష్ట్రం బాగుండాలన్నా మళ్లీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి. అందుకే ఏ పార్టీ వారు ఎంత డబ్బిచ్చినా మనింట్లో ఓట్లన్నీ సైకిల్ గుర్తుకే వేసి మన చంద్రబాబు గారిని 1,00,000 మెజార్టీతో గెలిపించుకుందాం.